2002, 3. ఇప్పుడు మీరు కనబడే మందిరం అడవిలో 2040 డైమెన్షన్స్, కరెంట్ లేదు, ముగ్గురితో కొనసాగించబడుతుంది. పక్కన చిన్న రేకులతో దైవ సేవకురాలు, ఇద్దరు చిన్న, అప్పుడే 1 year 8 months అట్లా పిల్లలు. ఆ యొక్క అడవిలో, కరెంట్ లేని అడవిలో, ఆ రేకుల ఇళ్ళల్లో మేము ఉండేవాళ్ళం. ఇప్పుడు మీరు చూస్తున్న మందిరం. ఒకరోజు నేను వాకాడు నెల్లూరు మీటింగ్స్ వెళ్తున్నా, భయంకరమైన కుండపోత వర్షం. నేను అట్లా స్టేషన్కి వెళ్ళగానే వార్త వచ్చింది, ఇంటి మీద ఉన్న రేకులన్నీ ఎగిరిపోయినాయి. పాస్నమ్మ చిన్న పిల్లలతో ఉన్నది, కుండపోత వర్షం, రేకులు ఎగిరిపోయినాయి. బాబు 1.5 year పాప, మన్స్ పాప, కుండపోత వర్షం, రేకులు ఎగిరిపోయినాయి. పాస్టర్ మా పిల్లల్ని తీసుకొని చిన్న రూమ్లో, చిన్న చర్చిలోకి వెళ్ళిపోయింది. నాకు స్టేషన్లో ఆ వార్త అందింది, నువ్వు ఆగిపో అంటే, లేదు ఆగిపోను, నేను వెళ్ళిపోతాను నెల్లూరుకి. తినటానికి భోజనం లేదు, కరెంటు లేదు, చీకటి, ఉన్న రేకులు కాస్త ఎగిరిపోయినాయి. నేను వెళ్ళిపోవాలా, మీటింగ్స్ ఉన్నాయి, వెళ్ళిపోవాలా. అదే మా ప్రెమిసెస్ నుంచి అట్లా ట్రైన్ వెళ్తా ఉంటుంది, చూడలే, తల దించుకొని మీటింగ్ కంప్లీట్ చేసుకొని రాగానే పాస్టర్ అమ్మ చిన్న పిల్లలతో ఆ చిన్న చర్చిలో ఉన్నది. కానీ మాకు ఒక ఆశ, మమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఏదో ఒకరోజు మా చరిత్రను మార్చేవాడు. చప్పట్లు కొట్టండి. ఈరోజు ఈ స్థితికి రావటానికి యారో సేవ చేయలే, కానీ యేసయ్య మీద ఉన్న ప్రేమతో సేవ చేసిన. ఏ రోజు ఈ స్థితిలోకి వస్తామని సేవ చేయలే, కానీ సేవ చేసినామంతే. చంపుకున్నామని ఒంటరి జీవితం జీవించి, నిందలు అవమానాలు భరించి,